అంటే కేటీఆర్ గారు కూడా రాజీవ్ గాంధీ విగ్రహాలు అవసరం లేదు, వాటిని అనవసరంగా పెడుతున్నారు అనేది ఒక కామెంట్ చేశారు. అది సరైనటువంటిది కూడా కాదు. అట్లాగే దానిపైన ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ రాజీవ్ గాంధీ గారి గురించి ఎవరన్నా మాట్లాడితే ఈపు విమానం మోత మోగిస్తామని చెప్పి ఆయన ఇంకో డైలాగ్ వేశారు. సరే ఇది కూడా సరైనది కాదేమో. సరే పొలిటికల్ వర్షన్స్లో కొంచెం ఇది చెప్పాల్సింది. సరే ఒకసారి ఆ బైట్స్ కూడా ఉన్నట్లుండే, ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. మేము 10 ఏళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని, ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం మేము అధికారంలోకి వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడన్నా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా. నేను నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ. నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా. డిసెంబర్ 9, 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము? ఆయన ఒక్క మాట అన్నందుకు ఈయన 10 మాటలు. అంటే ఆ గొడవ ఉండకూడదు ఎప్పుడు కూడా. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రధాని 10 ఇయర్స్లో తెలంగాణ రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చినటువంటి దాంట్లో సోనియా గాంధీ గారి పాత్ర అత్యంత క్రియాశీలకమైన పాత్ర. అలాంటప్పుడు ఆ కుటుంబాన్ని, సోనియాని, రాజీవ్ గాంధీని విమర్శించే విధంగా కేటీఆర్ గారు వాళ్ళ విగ్రహాలు ఎందుకు అవసరం అనేటువంటి విధంగా మాట్లాడకూడదు. నిజంగా అదే సోనియా గాంధీ ఆ రోజు నిలబడకపోతే అసలు తెలంగాణ ఎక్కడే వచ్చేది, ఎక్కడ సాధ్యమయ్యేది? ఇది కేసీఆర్ గారికి తెలుసు, ప్రజానీకానికి తెలుసు. కానీ అంతటి పాపం సహకరించినటువంటి వాళ్ళు ఈరోజు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి సహకారమే కదా. మరి అలాంటిది తొందరపడి అనటం, మరి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో తను కూడా ఆ విధంగా చెప్పు దిగిద్దనో లేదా విమానం మోయిద్దనో ఇంకోటి అలా మాట్లాడటం కూడా సరైనది కాదు. సుధాకర్, అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి విగ్రహాల పంచాయతీ నడుస్తున్నట్లుంది? వంశీ గారు, అంటే ఒకటి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టారు. అయితే ఒకటి ఇక్కడ కేటీఆర్ గారు సరే ఈ రోజున్న పరిస్థితుల్లో ఎంతో కొంత సెంటిమెంట్ అనేది రైజ్ అయితే కానీ బీఆర్ఎస్ అస్తిత్వం ఏర్పరచుకొని మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో కాదు కదా, అసలు పార్టీ పుంజుకునే అవకాశం లేదు. వంశీ గారు, ఈరోజు బీఆర్ఎస్ అస్తిత్వం నిలబడాలి అంటే ఏదో ఒక రకంగా సెంటిమెంట్ రైజ్ కావాలి. ఆ సందర్భంగానే కేటీఆర్ గారు సెంటిమెంట్ రగల్చే ఉద్దేశంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి ఆయన మాట్లాడారు. కానీ ఇక్కడ ఒక్క విషయం వంశీ గారు, ఆ రోజు ఇందిరాగాంధీ కానీ లేదంటే ఈవెన్ సోనియా గాంధీ కానీ, ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకు కూడా
తెలంగాణ ప్రజలు వాళ్ళని ఎక్కడా కూడా తెలంగాణ వ్యతిరేకులుగా చూడరు వంశీ గారు. ఎందుకంటే ఇందిరాగాంధీ హయాంలో ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల అటు మెదక్, ఆమె మెదక్ నుంచి స్వయంగా పోటీ చేశారు. ఆ చుట్టుపక్కల ఆమె అన్నమాట నిలబెట్టుకుని ఎన్నో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా హైదరాబాద్కి తీసుకొచ్చారు వంశీ గారు. ఇండస్ట్రీస్ కానీ, BHEL లాంటివి కానీ, అనేక ఇండస్ట్రీస్, ఇక్రిసాట్ కానీ, ఇలా అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇటు మెదక్, పటాన్ చెరువు చుట్టుపక్కల అన్నిటికీ కూడా ఆ రోజు ఇందిరాగాంధీ తీసుకొచ్చారు. అంతో ఇంతో తెలంగాణ అభివృద్ధిలో ఆమె పాత్ర కూడా కొంత ఉంది వంశీ గారు, ఆనాటి ప్రధానిగా ఇందిరాగాంధీ. అదేవిధంగా సోనియా గాంధీ నిజంగా అంటే ఎన్నో ఏళ్ల 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అసాధ్యం అనుకున్న కళ సుసాధ్యం కావడానికి కేసీఆర్ గారి ఉద్యమం ఒక పార్ట్ అయితే, సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయమే ఆ రోజు ప్రధానం వంశీ గారు. ఆమె బర్త్డే అంటే ఆమె జన్మదినం సందర్భంగా ఆమె ఆ రోజు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రూట్ మ్యాప్ ప్రారంభమైంది అని చెప్పి సోనియా జన్మదినం సందర్భంగానే చిదంబరం గారు ప్రకటించారు వంశీ గారు. అది ఒకవైపు. మరోవైపు వీళ్ళిద్దరి కంటే కూడా రాజీవ్ గాంధీ గారు ఆయన చాలా వివాదరహితులు వంశీ గారు, చాలా సౌమ్యులు. అన్నిటికంటే ఈరోజు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ మనం సగర్వంగా చెప్పుకునేది తెలంగాణలో ప్రధానంగా ఆదాయ వనరుగా ఉన్న ఐటీ ఇండస్ట్రీని ఈ దేశంలో కంప్యూటరైజ్ అవ్వడంలో, అంటే ఐటీ ఇండస్ట్రీ అనే వైపుకి దేశం కంప్యూటరీకరణ వైపుకి వెళ్ళడంలో రాజీవ్ గాంధీ పాత్ర ప్రధానం వంశీ గారు. అప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఒక రకంగా ఉండేవి. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఆయన కంప్యూటరైజేషన్ వైపు స్టెప్పులు వేయడానికి ఆయన తీసుకున్న విధానాలు ముఖ్యం వంశీ గారు. ఆ రకంగా కూడా రాజీవ్ గాంధీ గారు ఇక్కడ అంత వ్యతిరేకించాల్సిన వ్యక్తి కాదు, అంతో ఇంతో స్వాగతించాల్సిన వ్యక్తే. దాంతోపాటు మిగిలిన అంశాలు కూడా వంశీ గారు, ఆయన స్వయంగా ఇక్కడ పనిచేశారు ఆ రోజు పైలట్గా, రాజకీయాల్లోకి రాకముందు హైదరాబాద్లోనే. ఆ తర్వాత అంటే ఎయిర్ ఫోర్స్లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆయన శిక్షణ పొందినట్లున్నారు. దాంతోపాటు అనేక అంశాలు ఆయన ఎప్పుడు కూడా చాలా వివాదరహితంగా ఉంటారు, చిరునవ్వుతో ఉంటారు. ఇందిరాగాంధీ తనయుడు, సోనియా గాంధీ హస్బెండ్, దేశం కోసం ఆయన ప్రాణాలు, అందులో దక్షిణాది పర్యటనలోనే ఆయన దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు, అమరజీవి అయ్యారు దేశం కోసం. తెలంగాణ అయిన దేశంలో భాగం కదా వంశీ గారు. దేశం కోసం అమరులైన వ్యక్తుల్ని ఖచ్చితంగా ఏ రాష్ట్రమైనా అమరులుగానే గుర్తిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టారు. సరే, గతంలో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ప్రతిపాదన ఉందా అని అనేది, దాన్ని ఎక్కడైనా గజెట్ ఇచ్చారా, లేదా పెట్టాలని 10 ఏళ్ల పాటు, లేదా అంబేద్కర్ విగ్రహం కానీ సెక్రటేరియట్ నిర్మాణం సందర్భంగా ఒకేసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఒకవేళ ఆ ప్రతిపాదన ఉంటే పూర్తి చేయాల్సి ఉండే వంశీ గారు. అది పూర్తి చేయకుండా ఈరోజు మాట్లాడడంతో రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. మొత్తం మీద ఈరోజు ఒకటి కేటీఆర్ గారికి వార్నింగ్ ఇవ్వడమే కాదు వంశీ గారు, ఆయన సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి ఆల్రెడీ ఈరోజు పరిశీలించి వచ్చారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించనున్నారు వంశీ గారు. అంటే మొత్తం మీద ఏ అంశమైనా బీఆర్ఎస్ అస్తిత్వానికి తీసుకునే ఏ అంశం కూడా ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రధానంగా ఒకటి తీసుకుంటే ఎందుకు అది రివర్స్ అవుతోంది వంశీ గారు. అంటే పోయి రేవంత్ రెడ్డి గారిని కదిలించుకోవడము, ఈయన ఒకటంటే ఆయన 10 అనడం, అంటే ఒక రకంగా అటు సరే కేసీఆర్ గారు అంటే ఆయన పెద్ద గారు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వచ్చింది ఈరోజు. అభిషేక్ సింఘ్వీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇవ్వటం జరిగింది, నామినేషన్ వేశారు. అయితే కవిత కేసులని వాదించేది సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వీ అంట. ఆయన లాయరు, ఎవరి కేసులైనా వాదించవచ్చు. బట్ కవిత కేసులను వాదిస్తున్నటువంటి సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి న్యాయవాది, సీనియర్ కౌన్సిల్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు అనేది ఇందా బండి సంజయ్ గారు లేవనెత్తినటువంటి అంశం. దీనిపైన వాళ్ళిద్దరూ ఒకటే, కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి మొత్తం కాంప్రమైజ్ చేసుకొని వచ్చారు. దీనికి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్, అండర్స్టాండింగ్కి వచ్చింది, అందులో భాగంగానే జరుగుతుందని బండి సంజయ్ గారు కామెంట్. ఎలా చూడాలండి అజిత్ గారు? వంశీ గారు అంటే కాంగ్రెస్తో కాంప్రమైజ్ అయితే కవిత గారికి బెయిల్ వస్తుందా, లేదా ఈడీ కేసులు ఇంటెన్సిటీ తగ్గుతుందా, లేదా బీజేపీతో కాంప్రమైజ్ అయితే ఈడీ కేసులు ఇంటెన్సిటీ తగ్గుతుందా వంశీ గారు? అంటే అదొకటి. ఇంకొకటి, సుప్రీంకోర్టులో గతంలో కూడా రామ్ జెత్మలానీ లాంటి చాలా పెద్ద అడ్వకేట్స్, సుప్రీంకోర్టు న్యాయవాదులుగా ఉన్న రామ్ జెత్మలానీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా ఉంటూ ఇంకొక పార్టీలో ఉన్న వ్యక్తుల తరపున వాదించారు వంశీ గారు. అంటే ప్రొఫెషన్గా చూశారు, అదేవిధంగా వాళ్ళ రాజకీయాన్ని రాజకీయంగా చూశారు. అలా అన్నా చూడాలి, లేదంటే దేశవ్యాప్తంగా ఒకవేళ కేసీఆర్ అడుగులేమన్నా ఇండియా కూటమి వైపు వెళ్తున్నాయేమో. ఇక్కడ అంటే ఆ సందర్భంగానే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు మరుగున పడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే
ఇరిగేషన్ కేసులు కూడా మరుగున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్లో జరిగిన రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కేసులు కూడా మరుగున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా అజిత్ గారు. ఎస్ వంశీ గారు, ఒకవేళ అదే గనక జరిగితే, ఒకవేళ అలాంటి ప్రయత్నాలు గనక జరిగితే ఇక్కడ ఈ రాష్ట్రం వరకు అయితే వాళ్ళ కేసులు ఏదన్నా జరగవచ్చు వంశీ గారు. కానీ అక్కడ ఇంకా కవిత గారి చుట్టూ ఈ ఈడీ, సిబిఐ ఈ ఉచ్చు ఇంకా బిగుసుకుంటదేమో వంశీ గారు. ఎందుకంటే కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కదా. మరి ఈ టైంలో అలాంటి రిస్క్ చేస్తారా? కేసీఆర్ గారు అపర చాణక్యుడు అంటారు, ఆయన స్ట్రాటజీస్ అవన్నీ కూడా. మరి అంటే ఈ టైంలో అలాంటి రిస్క్ చేస్తారా అనేది ఒకటి. కానీ ఖచ్చితంగా కేసీఆర్కి ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు రీజనల్ పార్టీస్ అన్నీ కూడా రాను ఇండియా కూటమి వైపే అడుగులు వేస్తాయి వంశీ గారు. ఎందుకంటే స్ట్రాంగ్ సెంటర్కి రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా కొంత వ్యతిరేకంగానే ఉంటాయి. స్ట్రాంగ్ సెంటర్ అనేది రీజనల్ పార్టీ అస్తిత్వాలకు ప్రమాదం కాబట్టి నిదానంగా అందులో ఈరోజు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలపడుతుంది వంశీ గారు, బలపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. రైట్. సుధాకర్ నెక్స్ట్. సుధాకర్ మైనంపల్లి వర్సెస్ సుధాకర్ అంటే జాయిన్ అయ్యాడా? సుధాకర్ వస్తున్నాడు సార్. అంటే ఇక్కడ ఈ గొడవంతా అంటే చివరికి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళింది? విగ్రహాలు రేపు భవిష్యత్తులో వస్తే విగ్రహాలు తీసేస్తాం, పేర్లు మార్చేస్తాం అనే దాకా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టడం వలన, రాజీవ్ గాంధీని, సోనియా గాంధీని అనటం వలన ఆ నష్టం బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఓటు ఒకటి ఉంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనేటువంటి భావన ఉంది. సోనియా మీద పర్టికులర్ పోరాడింది కేసీఆర్ గారే, పోరాడింది టీఆర్ఎస్. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లేదు కదా, బీఆర్ఎస్ అయింది కదా. పోరాడింది కేసీఆర్ గారే, కానీ వాళ్ళు ఇచ్చారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఏంటంటే అండి, బండి సంజయ్ గారు వ్యాఖ్యలు ఏంటంటే, ఈ యొక్క రుణమాఫీ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ విగ్రహాల ప్రస్తావన తీసుకొచ్చారు అనేది బండి సంజయ్. సుధాకర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి విగ్రహాల పంచాయతీ పెద్దదయ్యేట్లుంది కదా? చాలా సార్, మైనంపల్లి మాత్రం ఎందుకంటే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. హరీష్ రావును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు సార్ ఆయన. దాంట్లో భాగంగానే మెదక్కి పోయిన, ముఖ్యంగా సిద్దిపేట మెదక్ పైన ఫ్యూచర్ రాజకీయ ఆలోచనలో భాగం అనుకోవచ్చా, దీన్ని మరోటానికి వచ్చా తెలియదు, కానీ ఏదో ఒక రకంగా ఆయన ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే వాళ్ళ సిద్దిపేటలో నెలకొన్న హడావుడి సార్ ఇది.